all, namaste, welcome to Sri Bhavani Jewels. So ee roju entante necklace patterns చూపిస్తున్నానండి. ఏ బ్రైడ్ కైనా కానీ లేదా మనమైనా ఏదైనా వెడ్డింగ్ అటెండ్ అవ్వాలి అనుకుంటే హారం లేకపోయినా కానీ నెక్లెస్ చాలా ఇంపార్టెంట్. ఒక్కటి పెట్టుకున్నా లుక్ బాగా కనబడుతుంది. చూస్తున్నారు కదా, శారీ అనే కాదు డ్రెస్ వేసుకున్నాను అయినా కూడా నెక్లెస్ పెట్టుకుంటే లుక్ చూడండి ఎంత బాగుంటుందో. సో నెక్లెస్ ఎప్పుడు మ్యాండేటరీ అండ్ ఇంపార్టెంట్ అనే చెప్తాను. పర్చేస్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు స్టోర్ విజిట్ చేసి అయినా వాట్సాప్ ద్వారా అయినా చేసుకోవచ్చు. మన 4 బ్రాంచెస్లో కలెక్షన్ అయితే నిండుగా ఉందండి. హిమాయత్ నగర్, నాగోల్, జేఎన్టీయూ అండ్ మలక్పేట్. మీకు ఎక్కడ దగ్గర అవుతే అక్కడ విజిట్ చేయండి. రైట్ నో కలెక్షన్ అంతా కూడా నాగోల్ బ్రాంచ్ నుంచి చూపిస్తున్నాను. అడ్రస్ నోట్ చేసుకోండి. మీకు నాగోల్ క్రాస్ రోడ్స్ ఉంటుంది కదా, కియా కార్ షోరూమ్కి ఆపోజిట్లోనే కనబడుతుందండి మన స్టోర్. అదే మీరు ఇటువైపు నుంచి అంటే ఎల్బీ నగర్ వైపు నుంచి వస్తున్నారంటే మీకు కెనరా బ్యాంక్ ఉంటుంది కదా, పక్కనే ఉంటుంది. మీకు అడ్రస్లో ఏ ప్రాబ్లం అనిపించినా కాల్ చేయండి. లొకేషన్ షేర్ చేసి గైడ్ చేస్తాము. కుదరని వాళ్ళు మీకు నచ్చిన కలెక్షన్స్ని స్క్రీన్ షాట్ తీసి మా వాట్సాప్ నంబర్స్కి పంపించి కూడా పర్చేస్ చేసుకోవచ్చు. వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది. క్లియర్ ఎస్టిమేషన్స్ అంతా కూడా డిస్కస్ చేస్తారు. ఈ రోజు ఎపిసోడ్ స్టార్ట్ చేద్దాం. సో నెక్లెస్ అన్నాను కదండి. ఫస్ట్ నెక్లెస్ ఏంటంటే ఓన్లీ గోల్డే కాకుండా కొందరికి ఏంటంటే విక్టోరియన్ అంటే అసలు ఇది గోల్డా కాదా ఎలా అనుకుంటారో అని చెప్పేసి విక్టోరియన్ కొందరు ప్రిఫర్ చేయరు, ఇష్టం ఉన్నా కూడా. సో అలాంటి వాళ్ళు ఈ ప్యాటర్న్ ట్రై చేయొచ్చండి. మనకి పైనుంచి చూస్తున్నారు కదా, 2 ఫ్లోరల్ ప్యాటర్న్ వచ్చేసింది. ఇక్కడ అంతా 2 ఫ్లోరల్స్ వచ్చేసాయి. మనకి ఇక్కడ బ్రోచ్ లాగా విక్టోరియన్ ప్యాటర్న్ అనమాట. సీజెట్స్, మొజనైట్స్, రూబీ కలర్డ్ స్టోన్. ఇక్కడ నుంచి సెగ్రిగేషన్ అయిపోయింది. చూస్తున్నారు కదా, 2 లైన్స్ వచ్చేసాయి. ఫస్ట్ లైన్ అంతా కూడా పెద్ద పెద్ద పీకాక్స్ వచ్చాయి. సెకండ్ లైన్ లో కూడా పీకాక్సే, కానీ యూనిక్ గా అనమాట. మనకి అలా బెండ్ అయినట్టు డిఫరెంట్ గా ఉన్నాయి. ప్రతి పీకాక్ కి దగ్గర చూడండి రెడ్ స్టోన్స్ వచ్చాయి. అండ్ అలాగే మనకి ఇందులో బెస్ట్ పార్ట్ కోరల్స్ కూడా కనబడుతున్నాయి. అవి కూడా కంప్లీట్ గా ఉన్నాయండి. కోరల్స్ నీట్ గా ఉన్నాయి అనమాట. మెయిన్ పెండెంట్ దగ్గర కూడా మనకి ఇదే విక్టోరియన్ స్టైల్. సైడ్ బ్రోచ్ లో మనకి రెడ్ కలర్ స్టోన్స్ ఇచ్చారు కదా, ఇందులో మాత్రం గ్రీన్ స్టోన్ వచ్చేసింది. పైన కింద మనకి కోరల్స్ వచ్చాయి. పెండెంట్ మాత్రం విక్టోరియన్ పెండెంట్ పీకాక్స్ తో, సీజెట్స్ అండ్ మోజోనైట్స్ తో. పైన ఎలా అయితే గ్రీన్ స్టోన్ తీసుకున్నామో కింద కూడా గ్రీన్ స్టోన్. హ్యాంగింగ్స్ అంతా చూడండి గ్రీన్ బీట్స్ అండ్ పర్ల్ బాల్స్ వచ్చాయి. గ్రీన్ బీట్స్ కూడా పంకిన్ స్టైల్ బీట్స్, ఓన్లీ పెండెంట్ కి ఇవ్వకుండా పైనుంచి ఇచ్చారు. నీట్ గా ఎలివేట్ అవుతున్నాయి అన్నమాట. సో గ్రాస్ వెయిట్ 77 గ్రామ్స్ ఉందండి. నెట్ వెయిట్ వచ్చేసి 63 గ్రామ్స్ పడుతుంది. సో మనం నెక్స్ట్ ప్యాటర్న్ చూస్తున్నారు కదండి. ఈ ప్యాటర్న్ ఏంటంటే ఫస్ట్ స్టార్ట్ అవ్వడమే మంచి రూబీ కలర్డ్ స్టోన్స్ తో స్టార్ట్ అయ్యాయి. నీట్గా ఉంది. చూస్తున్నారు కదా, ఇలా 3 రూబీ కలర్డ్ స్టోన్స్. నెక్స్ట్ అంతా కూడా శంకు స్టైల్, వాటిపైన కావింగ్ వచ్చేసింది. నెక్స్ట్ ఇక్కడ మనకి ఎమరాల్డ్ కలర్డ్ స్టోన్ అండి. మధ్యలో అది కూడా అంటే ఇంటర్లాక్డ్ లాగా లోపల ఇచ్చేసి పైన అంతా గోల్డెన్ కావింగ్. ఇక్కడ నుంచి చూస్తున్నారు కదా, మ్యాంగో అమ్మవారి రూపం, మ్యాంగో అమ్మవారి రూపం. మ్యాంగోస్ అంతా కూడా మనకి సీజర్స్ వచ్చేసాయి. అండ్ అమ్మవారి రూపం కంప్లీట్ గోల్డెన్ కావింగ్. కింద అంతా మ్యాంగోస్ వచ్చేసాయి. మనకి మెయిన్ పెండెంట్ అమ్మవారి రూపం పెండెంట్ అండి. వేసుకున్న నగలు కానీ కింద మనకి కూర్చున్న దగ్గర లోటస్, చుట్టూ అలంకరణ అంతా సీజెట్స్ తో వచ్చేసాయి. నెక్స్ట్ ఒక లైన్ ఆఫ్ రూబీ కలర్డ్ స్టోన్స్ వచ్చాయి. కిందంతా ఇక్కడ ఎలా అయితే మ్యాంగోస్ ఇచ్చారో అవే మ్యాంగోస్ వచ్చేసి ఇక్కడ ఎమరాల్డ్ స్టోన్. హ్యాంగింగ్స్ అంతా చూస్తున్నారు కదా, పర్ల్ బాల్స్, పింక్ బీడ్స్ వచ్చేసాయి. మధ్యలో మాత్రం గ్రీన్ పంకిన్ బీడ్ వచ్చిందనమాట. కలర్ఫుల్ గా చక్కగా తక్కువ వెయిట్ లో కూడా అయిపోతుంది. గ్రాస్ వెయిట్ 41 గ్రామ్స్ ఉందండి. నెట్ వెయిట్ వచ్చేసి 37 గ్రామ్స్ పడుతుంది. సో ఈ ప్యాటర్న్ చూస్తున్నారు కదండి, ఇదైతే వన్ ఆఫ్ అవర్ ఫేవరెట్ ప్యాటర్న్. మనకి చైన్ స్టార్ట్ అవ్వడమే ఇలా ట్రయాంగిల్ షేప్ తో స్టార్ట్ అయిపోయింది. అంతా కూడా గోల్డ్ పూసలు అన్నమాట. మనకి ఇవి చూడండి అంతా కూడా ఇలా గోల్డ్ పూసలు లాగా వచ్చేసాయి. ఇక్కడ నుంచి 3 లైన్స్ లో కంప్లీట్ గోల్డెన్ పూసలు. మనకి ఈ గోల్డెన్ బాల్స్ హారం చూస్తూ ఉంటారు కదా, రెగ్యులర్ గా ఏంటంటే మనకి 3 లైన్స్ ఇవ్వడం అలా వస్తూ ఉంటాయి. ఈ గోల్డెన్ బాల్స్ హారం ఏంటంటే డిఫరెంట్ గా ఉంది. మనకి 3 లైన్స్ వచ్చాయి అండ్ ప్రతిదీ ఇలా చెక్డ్ ప్యాటర్న్ లాగా ఫామ్ అవుతూ ఉంటుంది. బికాజ్ అంతా కూడా ఇంటర్లాక్డ్ గా ఉండడం వల్ల. కింద హ్యాంగింగ్స్ చూస్తున్నారు కదా, మనకి పర్ల్ బాల్స్ వచ్చాయి అండ్ అలాగే స్మాల్ పర్ల్ బాల్స్ వచ్చేసాయి. మెయిన్ పెండెంట్ చూడండి ఎంత బాగా ఇచ్చారో. ఫ్లోరల్ ప్యాటర్న్, 2 మ్యాంగోస్ వచ్చాయి అటువైపున ఇటువైపున. అండ్ మ్యాంగోకి కూడా పర్ల్స్ ఇచ్చారు. కింద చాంద్ షేప్ వచ్చింది అంటే ఇక్కడ ఫ్లవర్. అండ్ చుట్టూ సీజెట్స్, అలంకరణ, అల్లిక అంతా కూడా మనకి సీజెట్సే. హ్యాంగింగ్స్ లాగా పర్లే ఇచ్చారు. పైన ఎలా అయితే పర్ల్ బాల్స్ వచ్చాయో కింద కూడా పర్ల్ వచ్చింది. ఇక్కడ మనకి ఏదైతే ఇలా అంటే పర్ల్ వచ్చిందో అవే పర్ల్స్. కలర్ఫుల్ గా నీట్ గా ఉందండి ప్యాటర్న్. గ్రాస్ వెయిట్ 69 గ్రామ్స్ పడుతుంది. నెట్ వెయిట్ 60 గ్రామ్స్ పడుతుంది. సో ఈ ప్యాటర్న్ చూస్తున్నారు కదా, మనకి అంతా కూడా పీకాక్ నెక్లెస్ అనమాట. పై నుంచి
కంప్లీట్ ఇక్కడ వరకు అంతా పీకాక్సే. పీకాక్ ఐ దగ్గర మాత్రమే రెడ్ స్టోన్. ప్రతి ఒక్క పీకాక్కి మధ్యలో చూడండి ఇలా వైట్ స్టోన్స్, గ్రీన్ స్టోన్స్ వచ్చేసాయి. నెక్స్ట్ ఎలివేట్ అయ్యే దగ్గర నుంచి ఒక లైన్ ఆఫ్ అంతా కుందన్స్ లాగా తీసుకున్నాం. మెయిన్ పెండెంట్ దగ్గర మాత్రం ఇలా డ్రాప్ షేప్ కావింగ్ అంతా కూడా ఫ్లోరల్ ప్యాటర్న్, పైన వైపున కింద వైపున కుందన్స్ వచ్చేసాయి. మనకి ఎలివేట్ అయ్యే పెండెంట్ మాత్రం అమ్మవారి రూపం పెండెంట్, అలా లోటస్ పైన కూర్చున్నట్టు. కింద కూడా ఒక లైన్ ఆఫ్ కుందన్స్ వచ్చేసి హ్యాంగింగ్స్ చూస్తున్నారు కదండి, గ్రీన్ బీడ్స్ అండ్ పర్ల్ బాల్స్ తీసుకున్నాం. ఇదే ప్యాటర్న్ మీకు పెద్దగా హారం కావాలి అన్నా కూడా కస్టమైజ్ చేసుకోవచ్చు. బ్రైడ్ అయితే మీకు నెక్లెస్, హారం, ఇయర్ రింగ్స్, వడ్డానం అన్ని సేమ్గా కావాలి అని చూస్తారు కదా, అలా కస్టమైజ్ కూడా చేస్తాము. సో మన నెక్లెస్ వచ్చేసి గ్రాస్ వెయిట్ 74 గ్రామ్స్ ఉందండి, నెట్ వెయిట్ 62 గ్రామ్స్ పడుతుంది. సో ఈ ప్యాటర్న్ చూస్తున్నారు కదండి, ఇదేంటంటే మనం ఒక్కటి పెట్టుకుంటే చాలు, నెక్ అంతా నిండుగా ఉంటుంది. తక్కువ వెయిటే కానీ చూడ్డానికి ఎంత హెవీగా ఉందో చూస్తున్నారు కదా, అంత జాలీ వర్క్ స్టైల్ అనమాట. మనకి ఎలా వచ్చిందో ప్యాటర్న్ చూస్తున్నారు కదా, ఫ్లోరల్ వచ్చేసింది. ఫ్లోరల్ దగ్గర అంతా కూడా సీజర్స్ అండ్ గ్రీన్ స్టోన్ తీసుకున్నాం. అండ్ మనకి ఎక్కడైతే ఫ్లోరల్ పక్కన ఉంటుంది చూసారా, ఇది మాత్రం కార్వింగ్తో వచ్చిందనమాట, డ్రాప్ షేప్. ఇక్కడ నుంచి జాలీ వర్క్ అంటే మెష్ లాగా కంప్లీట్గా నీట్గా ఉంది. ప్యాటర్న్ అంతా కూడా మెష్ లాగా రన్ అవుతూ వాటి మధ్యలో రూబీ కలర్డ్ స్టోన్స్. కింద నుంచి మనకి ఇవంతా గ్రీన్ అంటే ఇలా రూబీ కలర్ బీట్స్ వచ్చేసాయి. స్మాల్ పర్ల్ బాల్స్ కూడా వచ్చాయి. సైడ్కేమో పర్ల్ బాల్స్ ఎక్కువగా ఉన్నాయి. బాగుంది కదండి ప్యాటర్న్. అంటే రెగ్యులర్ చోకర్స్ లాగా ఉండకూడదు, మన లుక్ ఏదైనా డిఫరెంట్గా ఉండాలి అనుకుంటే ఇలా ట్రై చేయొచ్చు. మీకు ఇక్కడ రెడ్ వద్దు, మాకు ఆల్రెడీ రెడ్ ఎక్కువగా ఉన్నాయంటే గ్రీన్ ప్యాటర్న్స్ కూడా ట్రై చేయొచ్చు అండి. కొందరు కోరల్స్లో కూడా చేపించుకుంటూ ఉంటారు, అది మీ చేతిలో ఉంటుందండి. కస్టమైజేషన్ అయితే జస్ట్ ప్యాటర్న్, వాటి వెయిట్ మాకు ఎస్టిమేషన్గా మీకు క్లియర్గా చూపిస్తున్నాను. గ్రాస్ వెయిట్ 49 గ్రామ్స్ ఉంది, నెట్ వెయిట్ 39 గ్రామ్స్ పడుతుంది. సో ఈ ప్యాటర్న్ చూస్తున్నారు కదండి, ఈ నెక్లెస్ ఏంటంటే పీకాక్ అండ్ అమ్మవారి ప్యాటర్న్తో ఉన్న నెక్లెస్. ఫస్ట్ మనకి పీకాక్, అమ్మవారి రూపం, మళ్ళీ అమ్మవారి రూపం, అలా 2-3 పీకాక్స్ వచ్చేసాయి. మధ్యలో కూడా అమ్మవారి రూపమే. కింద చూడండి ఒక లైన్ కింద ఇక్కడ ఇచ్చారు కదా, అక్కడ అంతా కూడా అష్టలక్ష్ముల్లాగా అమ్మవారు, పీకాక్స్. సో ఈ ప్యాటర్న్ అంతా కూడా అమ్మవారు అండ్ పీకాక్ నెక్లెస్ అనమాట. మధ్యలో రెడ్ అండ్ గ్రీన్ స్టోన్స్ కలర్ఫుల్గా కనబడుతూ చక్కగా వచ్చింది ప్యాటర్న్. హ్యాంగింగ్స్ అంతా కూడా స్మాల్ పర్ల్ బాల్స్ అండ్ గ్రీన్ పంకిన్ బీడ్స్. గోల్డెన్ క్యాప్స్ కూడా ఫ్లోరల్ స్టైల్లో వచ్చాయన్నమాట పంకిన్ బీడ్స్కి. చక్కగా ఉందండి ప్యాటర్న్. మనకి తక్కువ వెయిట్లో కూడా అయిపోతుంది. గ్రాస్ వెయిట్ 35 గ్రామ్స్, నెట్ వెయిట్ 30 గ్రామ్స్ పడుతుంది. పిల్లలకు కూడా పెట్టడానికి బాగా సెట్ అవుతాయి, మనకు కూడా నెక్కి నిండుగా ఉంటుంది. సో ఈ ప్యాటర్న్ చూస్తున్నారు కదండి, మనకి స్టార్ట్ అవ్వడం ఇలా 2 అమ్మవారి రూపం వచ్చేసింది. నెక్స్ట్ ఇక్కడ 2 పీకాక్స్ వచ్చాయి. ఇక్కడ చూడండి ఇది బ్రోచ్ లాగా హైలైట్ అవుతుంది. అటు ఇటు పీకాక్, మధ్యలో ఈ మ్యాంగో షేప్ అంతా కూడా గ్రీన్ స్టోన్స్తో. ఇక్కడ నుంచి మనకి అంతా కూడా పీకాక్ స్టైల్లో మ్యాంగోస్ వచ్చేసాయి. మెయిన్ పెండెంట్ మాత్రం అమ్మవారి పెండెంట్ అండి. చుట్టూ పీకాక్స్ అంటే అలంకరణ ఎలా వచ్చిందంటే ధనలక్ష్మి ప్యాటర్న్ లాగా మధ్యలో ఇచ్చేసి పైన అంతా లీవ్స్, కింద నుంచి సైడ్స్ అంతా కూడా పీకాక్సే. అంటే మనకి ఎంత నీట్గా కనబడుతుందో కార్వింగ్, మన దగ్గర నీట్గా ఉంటుందండి వర్క్. సో ప్రతి ఒక్క డీటెయిల్ అనేది మీకు క్లియర్గా ఎలివేట్ అవుతూ ఉంటుంది. హ్యాంగింగ్స్ అంతా చూస్తున్నారు కదా, మనకి రష్యన్ ఎమరాల్డ్స్ కలర్ ఉంటుంది చూసారా, లైట్ గ్రీన్, టర్కాయిస్ గ్రీన్, ఆ వాటితో మనకి పంకిన్ బీడ్స్ వచ్చేసాయి అండ్ పర్ల్ బాల్స్ వచ్చాయి. సో గ్రాస్ వెయిట్ 39 గ్రామ్స్ ఉందండి, నెట్ వెయిట్ 34 గ్రామ్స్ పడుతుంది. సో లైట్ వెయిట్గా చూస్తున్నారంటే దిస్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్ అండి. బికాజ్ మనం స్మాల్ ఈవెంట్స్కి పెద్ద వేసుకుంటే బాగుండదు కదండి, అలాంటప్పుడు ఏం వేసుకోవాలో అర్థం కాదు. ఇవి ఉన్నాయంటే మీరు ఏ ఈవెంట్కైనా వేసుకెళ్ళిపోవచ్చు. పెద్ద ఫంక్షన్స్కి అయితే ఇది పెట్టుకొని హారం పెట్టుకుంటే సరిపోతుంది, స్మాల్ పార్టీస్కి అయితే ఇది ఒక్కటి పెట్టుకుంటే చాలు. మనకి ఎంత బాగుందో చూడండి అమ్మవారి రూపం. నెక్స్ట్ అన్ని పీకాక్స్ వచ్చేసాయి, ఒక 4 పీకాక్స్. మళ్ళీ అమ్మవారి రూపం, ఇక్కడ కూడా ఒక 4 పీకాక్స్ వచ్చేసి మెయిన్ పెండెంట్ కూడా అమ్మవారి రూపము. పైన గ్రీన్ స్టోన్, కిందంతా కూడా రెడ్ అండ్ గ్రీన్ స్టోన్స్. చుట్టూ కింద కూడా ఇలా అమ్మవారు వచ్చాయి. మీకు క్లియర్గా ఎలివేట్ అవుతుందని అనుకుంటున్నాను. ఆ రెడ్ అండ్ గ్రీన్ స్టోన్స్ వల్ల కళ అనేది ఇంకా బాగా వచ్చేసింది. హ్యాంగింగ్స్ చూస్తున్నారు కదా, పర్ల్ బాల్స్ అండ్ గ్రీన్ బాల్స్ వచ్చాయి. మధ్యలో మాత్రం రూబీ కలర్ బీడ్ ఎంత కలర్ఫుల్గా ఉందో. అంటే మనం ఏ జ్యువెలరీతో అయినా కూడా పేరప్ అయిపోతుంది, ఏ ఇయర్ రింగ్స్కి అయినా కానీ సెట్ అయిపోతాయి. మీకు ఏదైనా నెక్లెస్ నచ్చి వాటికి తగ్గట్టు ఇయర్ రింగ్స్ చేయించుకోవాలి అన్నా కూడా మనం చేస్తామండి. సో రైట్ నౌ మనకి ఇది లైట్ వెయిట్ అన్నాను కదా, గ్రాస్ వెయిట్ 27 గ్రామ్స్ పడుతుంది, నెట్ వెయిట్ 24 గ్రామ్స్ పడుతుంది. సో ఇది వచ్చేసి వన్ మోర్ బ్యూటిఫుల్ ప్యాటర్న్, చూడగానే నచ్చిందండి నాకైతే. మరీ చెప్తున్నాను, మీకు ఎక్కడైనా ఇలా రూబీ కలర్ బీడ్స్ వచ్చినప్పుడు మీరు ఎమరాల్డ్ కలర్ అలా మీ చేతిలో ఉంటుంది. కొందరు ఏంటంటే శారీకి తగ్గట్టు మెయిన్ ఈవెంట్ కదా అలా చేపించుకోవాలి అనుకుంటారు. ఆ కస్టమైజేషన్ టోటలీ పాసిబుల్ ఉంటుంది మన దగ్గర. పైన మ్యాంగోస్
నెక్స్ట్ ఇక్కడ చూడండి అమ్మవారి రూపం కావింగ్ వచ్చేసింది. ఇక్కడ ఏదైతే వచ్చిందో డ్రాప్ షేప్ అనమాట, నీట్గా సీజర్స్ అండ్ రూబీ కలర్డ్ స్టోన్. నెక్స్ట్ మళ్ళీ అమ్మవారు పీకాక్స్ మ్యాంగోస్తో వచ్చేసాయి. మెయిన్ పెండెంట్ మాత్రం అమ్మవారి రూపం పెండెంట్, చుట్టూ మ్యాంగోస్ అంతా కూడా రూబీ కలర్ స్టోన్స్ వచ్చేసాయి. కింద ఫ్లోరల్ ప్యాటర్న్ మాత్రం మనకి అలంకరణ అంతా సీజర్సే చూస్తున్నారు కదా, ఇది ఫ్లోరల్ మనకి అలంకరణ. ఇక్కడ మధ్యలో అంతా సీజర్స్, కిందంతా సీజర్స్, హ్యాంగింగ్స్లో అంతా కూడా సీజర్స్. మనకి కింద డాంగ్లర్స్ చూడండి, మనకి పంకిన్ స్టైల్ బీడ్స్, రూబీ కలర్ బీడ్ పంకిన్ స్టైల్లో ఇచ్చారు. స్మాల్ పర్ల్ బాల్స్ కూడా వచ్చేసాయి. గ్రాస్ వెయిట్ 40 గ్రామ్స్ ఉందండి, నెట్ వెయిట్ 36 గ్రామ్స్ పడుతుంది. సో మన లాస్ట్ బ్యూటిఫుల్ ప్యాటర్న్ చూస్తున్నారు కదండి, ఇక్కడ ఫ్లవర్ లాగా వచ్చేసింది. నెక్స్ట్ అంతా పీకాక్స్ అనమాట, మనకి పీకాక్స్ ఐ దగ్గర అంతా రెడ్ స్టోన్, కింద కూడా పీకాక్సే. ఇది మాత్రం డిఫరెంట్ షేప్లో వచ్చాయి. పెండెంట్ చూడండి, మనకి అమ్మవారి రూపం అటువైపున ఇటువైపున ఎలిఫెంట్స్ వచ్చేసాయి. కిందంతా కూడా పీకాక్స్, మనకి సీజెడ్స్ రెడ్ అండ్ గ్రీన్ స్టోన్స్తో. మెయిన్ పెండెంట్ చూస్తున్నారు కదా, ఇది కూడా అమ్మవారి పెండెంట్ అండి, కానీ ఇక్కడ 3D లుక్ వచ్చేసింది. బికాస్ మనకి గోల్డెన్ లైన్స్ లాగా వచ్చి వాటిపైన అమ్మవారి కార్వింగ్ ఇచ్చారు కాబట్టి ఆటోమేటిక్గా పైకి ఎలివేట్ అవుతున్నట్టు 3D కాన్సెప్ట్లో ఉంటుందన్నమాట. పెండెంట్ అయితే చాలా క్లాసీగా ఉంది. 2 పీకాక్స్ వచ్చేసి ఇక్కడ అలంకరణ అంతా సీజెడ్స్, కింద కూడా మనకి సీజెడ్స్ రెడ్ అండ్ గ్రీన్ స్టోన్స్ వచ్చాయి. హ్యాంగింగ్స్ చూడండి గ్రీన్ బీడ్స్ అండ్ అలాగే స్మాల్ రైస్ పర్ల్స్ ఉంటాయి కదా, ఓన్లీ పెండెంట్కే ఇవ్వకుండా పై నుంచి ఇచ్చారు కాబట్టి షేప్ అనేది నీట్గా ఎలివేట్ అవుతుంది. సో గ్రాస్ వెయిట్ 50 గ్రామ్స్ ఉందండి, నెట్ వెయిట్ 46 గ్రామ్స్ పడుతుంది. చూసారు కదండి బ్యూటిఫుల్ నెక్లెస్ ప్యాటర్న్స్ అన్ని కూడా కొత్త కలెక్షన్ చూపించాను. పర్చేస్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు స్టోర్ విజిట్ చేసైనా వాట్సాప్ ద్వారా అయినా చేసుకోవచ్చు. అండ్ మీరు ఇంకా ఎలాంటి కలెక్షన్ చూడాలి అనుకుంటున్నారో కమెంట్స్లో మెన్షన్ చేస్తే నెక్స్ట్ టైం అలాంటి వాటితో మీ ముందు ఉంటాము. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్, టేక్ కేర్, బై.